తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యంతో సీనియర్ నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఒకటయ్యారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో బండి సంజయ్, ఈటెలతో అభయ్ పాటిల్, లక్ష్మణ్ అంతర్గత సమావేశం ముగిసింది. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీజేపీ పెద్దలు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ ఆ దిశగానే వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగా ముందు పార్టీని దారిలో పెట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు అడుగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలు, బలహీనతలపై స్టడీ చేస్తుంది. ఈ రిపోర్టుల్లో నేతల మధ్య కోఆర్డినేషన్ లేదని తేలింది. అసలు ఒకరిద్దరు నేతల మధ్య సఖ్యత లేదని, తారాస్థాయిలో విభేదాలున్నట్లు వెల్లడైంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ముందుగా పార్టీ నేతలను దారిలోకి తీసుకురావాలని చూస్తుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలు పార్టీకి చాలా ఇబ్బందిగా మారుతున్నాయని తెలుసుకుంది. ముందు వారిద్దరితోనే పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టింది. దీనికోసం పార్టీ దూతగా అభయ్ పాటిల్ ను ఢిల్లీ నుంచి పంపించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య అభయ్ పాటిల్ వచ్చి రాగానే సంజయ్, ఈటెలతో భేటీ అయ్యారు. సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈ సీక్రెట్ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వారి వారి సమస్యలను ఆయన ముందుంచారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడటం లేదని తేలింది. ఒకరిపై ఒకరు సీరియస్ గా ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై అధిష్టానాలతో మాట్లాడతానని, ప్రస్తుతానికి కోఆర్డినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇరువురి నేతలకు అభయ్ హైకమాండ్ మాటగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడామని అన్నారు. నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వాటికి చెక్ చెప్పడానికే మీడియా ముందుకు వచ్చారని కూడా తెలిపారు. ఇక కుటుంబ పార్టీగా తాము మాట్లాడుకున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికే అంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఇక తెలంగాణ మహిళా రిజర్వేషన్లు, సీట్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. తెలంగాణ జమిలీ ఎన్నికలే వస్తాయని లక్ష్మణ్ తెలిపారు. ఇక ఈ మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పక్కనే ఉన్నారు. అంతకంటే ముందు వారంతా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.